నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్గా నాదెండ్ల భాస్కర్ గారు చనిపోవడం జరిగింది. వాళ్ళ కొడుకు ఇప్పుడు యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంది, జనసేనలో మంచి పొజిషన్లో ఉంది. సో అసలు ఆయన చరిత్ర ఏంటి సార్, కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నాదెండ్ల భాస్కర్ గుంటూరు జిల్లా వాసి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చెన్నారెడ్డి గారు, స్వర్గీయ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మినిస్టర్ చేశారు, చాలా సీనియర్ పొలిటీషియన్. అయితే ఏమైపోయిందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. అప్పుడు 1960s, 70s, 80s వరకు ప్రతిపక్ష పార్టీగా సిపిఐ ఉన్నా కూడా పెద్ద సంఖ్యలో స్ట్రీట్లు వచ్చేటి కాదు. అంటే వాస్తవం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏకదాటిలో 50 ఏళ్ళ వరకు, 40-45 ఏళ్ళ వరకు కూడా కాంగ్రెస్ రూలింగ్ కూడా ఎట్లా ఉండేదంటే, కాంగ్రెస్ సీఎంల సెలక్షన్ ఏంటి అంటే ఎలక్షన్ కంటే సెలక్షన్ ఎక్కువ ఉండేది. 5 ఏళ్ళ ఎలక్షన్ లోపల 4 సీఎంలు మార్చేటప్పుడు. అంటే పైరవీలు చేసుకున్న వాళ్ళు, నాకు సీఎం కావాలి, నాకు సీఎం కావాలి అంటే 5 ఏళ్ళ టర్మ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాంగ్రెస్ లో అప్పట్లో. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏరా నడిచింది, అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఏరా నడిచింది. ఇందిరాగాంధీ గారు ఏది చెప్తే అది నడిచేటువంటి జమానా అదంతా. అప్పట్లో నాదెండ్ల భాస్కర్ గారు కూడా చాలా సార్లు వెళ్ళి ముఖ్యమంత్రి గురించి అడగడం, నెక్స్ట్ టైం ఇస్తాను అని చెప్పినప్పుడు టీ అంజయ్ అని చెప్పేసి లేబర్ లీడర్, అంటే ఇల్లిటరేట్ అని అంటారు, అంటే ఆయనకి రాయడం రాదు, చదవడం రాదు. ఆయనని 1980లో ముఖ్యమంత్రిని చేసిన తర్వాత నాదెండ్ల భాస్కర్ గారు కనిపించింది, ఇక నేను జీవితంలో ముఖ్యమంత్రి కాలేదు, కాంగ్రెస్ లో ఉంటే నన్ను ఇంత మోసం చేస్తారు, ఈ కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే ఆయన ఒక్కరి వల్ల కాదు, ఏం చేయాలనే తరుణంలో అప్పుడే ఎన్టీ రామారావు గారు సినిమా నుంచి దిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారిని వాన్ చేసిన తర్వాత అప్పుడు సినిమాటోగ్రాఫర్ మంత్రి ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు. అప్పుడు యంగెస్ట్, అప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి. ఏదో సభలో తను వెళ్ళినప్పుడు, అప్పుడు సినిమా స్టార్ ఉన్నప్పుడు ముందు వరుసలో ఎన్టీ రామారావు గారు కూర్చుంటే వచ్చే ఒక వ్యక్తి, లేదు విఐపీస్ అంత పొలిటీషియన్స్ అది, మీరు ముందు కూర్చోకూడదని చెప్పేసి అన్నప్పుడు అది దాన్ని అవమానంగా భావించి, అది తెలుగు వారిని ఇంత అగౌరవపరుస్తారు. ఇక్కడ ఢిల్లీలోనూ ఇక్కడ జరిగింది అనుకుంటున్నాను, సరే ఐడియా లేదు, బట్ ఇది వెరీ ఫేమస్ ఆ రోజు జరిగేసరికి అప్పుడు తాను రగిలిపోతున్నప్పుడు నాదెండ్ల భాస్కర్ తను ముఖ్యమంత్రి చేయకుండా ఒక నిరక్షరాస్యుని ముఖ్యమంత్రిగా చేయడం టీ అని చెప్పి ఆయన తగ్గిపోతుంది. ఒకసారి నాదెండ్ల భాస్కర్ వెళ్తా ఉంటే ఒక రిక్షా దొక్కేవాడు, తను ఇంటి దగ్గర అప్పుడు పూరి గుడిసి దగ్గర ఒక పోస్టర్ ఏదైతే కృష్ణ, అదే మన భగవాన్ శ్రీకృష్ణుని గెటప్ లో ఉన్న పోస్టర్ ఎన్టీ రామారావు బొట్టు తిలకం తీసి దండ వేసి మొక్కి రిక్షా అట్లా అక్కడ ఎక్కి రిక్షా స్టార్ట్ చేశాడు అనమాట. అది చూసి ఇప్పుడు నేను కాంగ్రెస్ ఢీ కొట్టాలంటే ఒక ఫిగర్ రావాలని, ఒక పెద్ద ఫిగర్ రావాలి, స్టార్ వార్డ్ పర్సనాలిటీ ఎన్టీ రామారావు అయితే నేను అప్పటికే రగిలిపోయి ఉన్నాడు. వెళ్ళి ఆయనతో జాయిన్ అయ్యి, యాక్చువల్ టీడీపీ యాక్చువల్గా కాన్సెప్ట్ ఈయన నాదెండ్ల భాస్కర్ దాంట్లో ఉందంటే కో ఫౌండర్ లాగా ఉండి మొత్తం అంతా తానే నడిపించి, మొత్తం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే 1983 ఆ టైం కూడా తను ఎన్టీ రామారావు గారు తన హార్ట్ సర్జరీ గురించి అప్పుడే మన ఇండియాలో అంత ఫెసిలిటీస్ లేవు కదా హాస్పిటల్స్. అమెరికా వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే ఆ నెల రోజుల సమయంలో కూడా నాదెండ్ల భాస్కర్ రావుకి ఏముండే అంటే తను ఒక తోలు బొమ్మలాగా పప్పెట్లాగా ఆడుతాడు అనుకున్నాడు. కానీ చాలా ఆయన అనుకున్న దానికంటే కూడా సంవత్సరం లోపలే బాగా పరిపక్వత చెంది చాలా నాలెడ్జ్ తెచ్చేసుకొని సొంతంగా డిసిషన్ తీసుకున్న సరిగ్గా నేను ఏదనుకునేది చెప్పేసి 60 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉంటే, అప్పుడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కదా ఆ టైంలో, అప్పుడు ఏమైపోయిందంటే ఈయనని గవర్నమెంట్ని మొత్తము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా తన వైపు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేశాం. మళ్ళీ సీఎం గా తను అపాయింట్మెంట్ అయ్యాడు. ఇప్పుడు గవర్నర్ అంతా కూడా అప్పుడు చేతులు కాంగ్రెస్ చేతులనే కదా, గవర్నర్ కూడా రామ్లాల్ అనుకుంటున్నారు, ఆయన అవకాశం ఇచ్చాడు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు. ఇచ్చిన దాన్ని ఆగస్టు సంక్షోభం అంటారు కదా, తర్వాత మళ్ళీ రావడం, తర్వాత అది చేయడం, చాలా మంది అందులో 15 రోజులు 30 రోజులు మంత్రులైన వాళ్ళు ఉన్నారు అనమాట. దాని తర్వాత వచ్చిన ఎలక్షన్ లో ఓడిపోవడం. అంటే మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎన్టీ రామారావు అంటే, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రావడానికి కారణం ఖచ్చితంగా ప్రధాన పాత్ర నాదెండ్ల భాస్కర్ రావు. తనకు జరిగిన అవమానం ఒకటి, ఎన్టీ రామారావు రగిలిపోవడం ఒకటి, అప్పుడు జరిగినటువంటి సభలో జరిగిన అవమానానికి ఒక రిక్షా కార్మికుడు శ్రీకృష్ణుడు గెటప్ ఉన్నటువంటి ఎన్టీ రామారావుని పోస్టర్ ని మొక్కడం చూసి, ఓహో ఈయన కంటే ఇంకా అద్భుతమైన వ్యక్తి నాకు ఎవరు దొరకరు రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ అని చెప్పి అలా వెళ్ళడం. దీని వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట. నాదెండ్ల భాస్కర్ రావు ఆయన ఇప్పుడు అపోజిషన్ పార్టీకి పోయినా కూడా మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా సార్? కాంగ్రెస్ తో విలాఖత్ అయ్యి అదైందనమాట. అంటే ఎన్టీ రామారావు టీడీపీలో గ్రూప్ ని డివైడ్ చేసి ముఖ్యమంత్రిగా తానయ్యాడు.
ముఖ్యమంత్రిగా తాను అయినప్పుడు కాంగ్రెస్ ఎట్లుంటుంది, మరి ఎన్టీ రామారావు శత్రువు కాబట్టి, ప్రధాన శత్రువు కాబట్టి ఈయనకే సపోర్ట్ చేసింది అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత బల పరీక్ష లోపల మళ్ళా ఎన్టీ ఎన్టీ రామారావు ఎక్కిన తర్వాత రిజైన్ చేయాల్సి వచ్చింది. తద్వారా వచ్చిన ఎలక్షన్ లోపల డిపాజిట్ కూడా రాలేదు వీళ్ళకి, ఒక్క సీటు కూడా గెలవలేదు నాదెండ్ల భాస్కరరావు గారు. అదొక దాని అంటారు కదా ఇట్లా వన్ డే ఒకరోజు సీఎం అనే టైప్ లో అట్లా అయిపోయిన పరిస్థితి 1 month అంతా. దాని తర్వాత ఆయన మంత్రి, తర్వాత మళ్ళీ ఎంపీ అయినట్టున్నారు ఖమ్మం నుంచి అంతా. తర్వాత లాస్ట్ నేను అనుకుంటాను చివరి దశలో ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు. 90 years అంత యాక్టివ్ లేదు. అది జరిగింది అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం లోపల ప్రధాన పాత్ర నాదెండ్ల భాస్కరరావు కూడా ఉంది. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం దాని ఎఫెక్ట్ వాళ్ళ కొడుకు మీద కూడా ఉంటుందా సార్? ఈ రాజకీయాలు కాలం మారుతున్న కొద్ది రాజకీయాలు మారుతున్నారు. అట్లుంటే వీళ్ళు టీడీపీ ఆ సంఘటన దృష్టిలో పెట్టేసుకుని వీళ్ళకి అసలు వీళ్ళతో అలయన్స్ చేసేవాళ్ళు కాదు. అట్లున్నాయి ఆ రాజకీయాలు. తిట్టుకొని కత్తులు దూసుకొని కేసులు పెట్టి జైలు పంపించిన వాళ్ళు కూడా మళ్ళీ మీరు ఇప్పుడు చూస్తే ఒక వీడియో వైరల్ అవుతుంది. డిఎంకే అరవింద్ కేజ్రీవాల్ లాస్ట్ ఇయర్ డిఎంకే అంతా అవినీతి ఎవరు లేదు, భ్రష్టు లీడరు, భ్రష్టు నేత, అది ఇది అని చెప్పేసి అప్పుడు వీడియోలు చెప్పి ఇప్పుడు మళ్ళీ డిఎంకే గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాడు ఈ ఎలక్షన్ అని చెప్పి 2 కంపారిజన్ వీడియోస్ అవుతున్నాయి. ఎక్కడున్నాయి విలువలు రాజకీయాలు అనమాట? ఎట్లా అప్పట్లో మాకు శత్రువు కాబట్టి మేము మాట్లాడాము, ఇప్పుడు మిత్రువు కాబట్టి అంతా ఓకే అనే టైప్ లో రాజకీయం అవుతారు అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.